ఇజ్రాయెల్లో భీకర కార్చిచ్చు చెలరేగింది. అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. జెరూసలేం శివారులోని అడవుల్లో మంటలెగిసి పడుతున్నాయి. మంటల ధాటికి జెరూసలేం వ్యాప్తంగా దట్టమైన పొగ అలుముకుంది. 24 గంటల్లోనే వేలాది మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటని అధికారులు చెబుతున్నారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడ్డారు. అయితే ప్రాణ నష్టం ఇంకా తెలియరాలేదు. ولك اشي مش طبيعي هون، اشي مش طبيعي. قلعت الدنيا. వాతావరణం పొడిగా ఉండడం, బలమైన గాలుల వల్ల ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. జెరూసలేంను రక్షించుకోవడం ప్రస్తుత ప్రాధాన్యమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే టెల్ అవీవ్ జెరూసలేంను కలిపే రోడ్డును మూసివేశారు. రోడ్డు మార్గంలో మంటలు చుట్టుముట్టడంతో పలువురు తమ వాహనాలు విడిచిపెట్టి పరిగెడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.